తక్కువ ఆయిల్తోనే టేస్టీ చికెన్ ఫ్రైని ఎలా చేయాలో తెలుసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ముందుగా కడిగి ఉంచుకున్న చికెన్ని అందులోకి వేసుకోవాలి. అందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకొని మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. 3 విజిల్స్ తర్వాత ఉడికించుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. ఆ తర్వాత బాండ్లీ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడయ్యాక ఒక రెమ్మ కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్, పచ్చిమిర్చి చీలికలు కట్ చేసి వేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ని అందులోకి వేసుకోవాలి. చికెన్లోని వాటర్ దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా చికెన్లోని వాటర్ అంతా మరింత దగ్గర పడేంత వరకు లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్. చికెన్కి అంతా బాగా పట్టేంత వరకు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు బాగా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. రైస్లోకైనా చపాతీకైనా చాలా బాగుంటుంది.